చూస్తుంది. మొదలు పెట్టింది కుంతలత గాని వసంత గారు కానీ ఎవరో ఒకరు. అలాగే. ఓం శ్రీ గురుభ్యో నమః. 5 సెప్టెంబర్ 2023 కర్మాధ్యయనం అనే పుస్తకం విఎల్ఎన్ ప్రసాద్ గారు రచించినటువంటి తెలుగులో రచించిన పుస్తకంలోంచి విషయాలను లక్ష్మి గారు చదివి మనకి వినిపిస్తారు. ఇవాళ ఇచ్ఛాశక్తి కోరికకి ముందు ఒక పాసేజ్ చదువుతాను, అయిపోయి. నీవు ప్రస్తుతం ఏ శీలన సంపదతో జన్మించావో దానికన్నా ఎక్కువ శీల సంపదను పొందటానికి ప్రయత్నం సాధన చేయలేకపోతే అది ప్రస్తుతం నీ విధిని, ప్రస్తుత జీవితంలోని కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయినా నీవు ప్రయత్నం చెయ్యగలవు. ఆలోచనల ద్వారా, కార్యకలాపాల ద్వారా నీలో అంతర్గతంగా ఉన్న శీల సంపత్తిని మరింత ఉత్తమంగా తీర్చిదిద్దు. నీలో బలహీనతలను రూపు మాపేయి. లోపాలను చక్కదిద్దు. ఉత్తమ గుణాలను బలోపేతం చేయి. నీ అర్హతలను పెంచుకో. కొంత పరిమితమైన శీల సంపదతో జన్మించినప్పటికీ నువ్వు దానిని ఎంతగానో పెంచుకోవచ్చును. ఈ మార్పుకి, పరిణామానికి తగిన జ్ఞానం నీపై వర్షిస్తున్నది. ఈ జ్ఞానాన్ని నిత్యం జీవితంలోని అనుష్ఠానానికి తీసుకుని రావటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. తర్వాతది ఇచ్ఛాశక్తి కోరిక. ఇది వేగంగా అయిపోతుంది. మనం అంటే డిస్కషన్ లేదు గనక ఫాస్ట్ గానే అవుతుంది. కోరికను, కార్యకలాపాలను ఇంకా పరిశీలించాలి. ఇచ్ఛాశక్తే కార్యకలాపాలను ప్రేరేపించే బలం. బాహ్యమైన వస్తువులకు ఇది ఆకర్షణ వికర్షణలను పొందినప్పుడు దానిని మనం కోరిక అంటున్నాం. దీనిని ఇచ్ఛాశక్తి యొక్క క్రింది తరగతిగా భావించవచ్చును. ఆలోచన సంజ్ఞానానికి క్రింది తరగతి అయినట్లే కోరిక ఇచ్ఛాశక్తికి క్రింది తరగతి. మానవుడు తనకు ఆనందం కలిగించే వస్తువులను ఏమాత్రము ఆలోచించకుండానే పొందాలని ప్రయత్నిస్తాడు. అతడు తనలోని బలమైన కోరిక చేత నడిపించబడుతున్నాడు. అతడు కొద్దిగా ఆలోచించి, నేను ఇప్పుడు ఈ ఆనందంలో మునిగి తేలకూడదు, నేను నెరవేర్చవలసిన బాధ్యత ఒకటి ఉన్నది అని అనుకుంటే అప్పుడు అతడు తన ఇచ్ఛాశక్తి చేత నడిపించబడతాడు. ఆత్మ యొక్క శక్తి ఒక ఉత్తమమైన కారణం చేత నియంత్రించబడితే అదే ఇచ్ఛాశక్తి. అది అడ్డు అదుపు లేకుండా, ఒక క్రమం లేకుండా వచ్చిన ప్రతి వస్తువులపైకి దూకుతూ ఉంటే అదే కోరిక. కోరికలు తమకు తామే జనిస్తాయి. విన్నారు కదా ఈ పైది? అంటే మరొక్కసారి చదవనా? ఒకటి చదువు లక్ష్మి. ఆత్మ యొక్క శక్తికి ఉత్తమమైన కారణం చేత నియంత్రించబడితే అదే ఇచ్ఛాశక్తి. అది అడ్డు అదుపు లేకుండా, ఒక క్రమం లేకుండా వచ్చిన ప్రతి వస్తువులపైకి దూకుతూ ఉంటే అదే కోరిక. కోరికలు తమకు తామే జనిస్తూ ఉంటాయి. కొన్ని మనకి నచ్చుతాయి, కొన్ని నచ్చవు. ఈ ఇష్టాయిష్టాలు కూడా స్వతంత్రమైనవి కావు. ఇవి ఇచ్ఛాశక్తి లేదా ఒక కారణం చేత బంధించబడటం లేదు. ఈ ఇష్టాయిష్టాలను సమర్థించుకోవడానికి మనం కారణాలను వెతుక్కుంటాం. ఇవి మౌలికమైనవి, హేతుబద్ధం కానివి, ఆలోచనకి పూర్వమే ఉన్నవి. ఏది ఏమైనా ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ వీటిని కూడా అదుపులోకి తీసుకుని రావచ్చును. భౌతికమైన రుచిని పరిశీలిద్దాం. ఊరబెట్టిన మాంసపు ముక్కలను ఎంతో జాగ్రత్తగా కాపాడి ఎంతో రుచిగా తయారు చేసి ఒక చిన్న పిల్లవాడికి ఇవ్వండి. సహజంగా అతడు దీన్ని తిరస్కరిస్తాడు. అయితే వీటిని తినడం నాగరికత. యువతరం దీన్ని ఎంతో మోజుగా తింటున్నది. దీనిని మీరు తినడానికే తీర్మానించుకున్నారు. ప్రస్తుతం అవంటే వారికి ఎంతో ఇష్టం. ఒకప్పుడు అయిష్టాన్ని ఇప్పుడు వారి ఇష్టంగా మార్చుకున్నారు. ఈ విధమైన మార్పు వారిలో ఎలా వచ్చింది? మనస్సు చూపిన మార్గం ద్వారా, ఇచ్ఛాశక్తి చేత ఇది కార్యరూపం దాల్చింది.
కోరికలపై విజయం. మన ఆలోచనల ద్వారా మనలోని కోరికలను మార్చవచ్చును. కొంత మంచి చెడు నిర్లక్ష్యంతో కూడిన మిశ్రమమైన కోరికల ప్రవృత్తితో మనం జన్మిస్తాం. మన బాల్యంలో మన ప్రవృత్తి దానికి తోచిన పద్ధతిలో అది నడుస్తుంది. ప్రస్తుతం దానిని మనం పరిశీలిస్తున్నాం. ఈ పరిశీలనల్లో కొన్ని ప్రయోజనకరమైనవి గాను కొన్ని నిరుపయోగమైనవి గాను ఉన్నాయని తెలుస్తున్నది. కోరికల ప్రవృత్తితో కూడిన మానసిక స్వరూపాలను మనం తయారు చేసుకుంటాం. ఇవి ఉపయోగకరంగాను ఉత్తమంగాను ఉంటాయి. ఉన్న భౌతికమైన కోరికలను అదుపులో పెట్టుకోలేకపోవటం వలన కొన్ని వ్యాధులు రావడం కూడా మనం చూస్తున్నాం. జిహ్వా చాపల్యం వలన మరీ తినడం వలన గాని మితిమీరిన మద్యపానం వలన గాని ఈ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నది. స్వైర విహారంగా పరిణమించిన శృంగారం వలన కూడా వ్యాధులు రావడం ఒక సహజ పరిణామం. ఈ కోరికలను జాగృత పరిస్తే వచ్చే పరిణామం ఇది. దీని వలన ప్రజల్లో స్థూలకాయం ధని స్థూలక ప్రజలలో స్థూలకాయం నరాల వ్యాధులు నిస్సత్తువ సంక్రమించడం కనిపిస్తుంది. వీటికి లొంగిపోకూడదని కృతనిశ్చయం చేసుకోవాలి. మనస్సు అనే కళ్ళెంతో పంచేంద్రియాలు అనే గుర్రాలను అదుపు చెయ్యాలి. అవి ఎంత మొరాయించినా ఇచ్ఛాపూర్వకంగా నియంత్రించాలి. అవి ప్రతిఘటిస్తూ ఉంటే ఆ కారణాలకు వ్యతిరేకమైన శక్తిని నీకు ఆనందం కలిగించే కోరికలను ఎన్నుకుని వాటిపైనే దృష్టిని సారించు, దూరం చేయి. ఇక్కడ ఆ కారణాలకు వ్యతిరేకమైన శక్తిని ప్రవేశపెట్టు. అదేవిధంగా అన్ని కోరికలను జయించవచ్చు. ఇచ్ఛాపూర్వకంగా నీకు ఆనందం కలిగించే కోరికలను ఎన్నుకుని వాటిపైనే దృష్టిని సారించు. నీ మనస్సుకు శరీరానికి హాని కలిగించే మందమైన మలినమైన ఆలోచనలను దూరం చేయి. నీ ప్రతిఘటనలో ఒక్కొక్కసారి అపజయం ఎదురు కావచ్చు. ఎన్ని అపజయాలు ఎదురైనా తీవ్రంగా పోరాడు. మొదట్లో కోరికలకి లొంగిపోతావు. అప్పుడు అంటే కొన్నిసార్లు ప్రస్తుతం కోరిక దానికి వ్యతిరేకంగా దానిని దూరంగా చేయాలని నీ కృతనిశ్చయం పరస్పరం పోరాటం సాగిస్తాయి. ఇంకాను అంటే ఈ కోరికకు దూరంగా ఉండాలని నువ్వు గతంలో కోరుకున్నావు అనే విషయం కూడా నీకు ఆలస్యంగా గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం కోరిక దానికి వ్యతిరేకంగా దానిని దూరంగా చేయాలనే నీ కృతనిశ్చయం పరస్పరం పోరాటం సాగిస్తాయి. ఇది ఒక భీషణ సంగ్రామం. నీ మేధలో సాగే కురుక్షేత్రంలో నువ్వు కొన్నిసార్లు జయిస్తావు, కొన్నిసార్లు పరాజయం పొందుతావు. అయినా పోరాటం సాగించు, అప్పుడు విజయం ద్విగుణీకృతమవుతుంది. పరాజయాలు క్రమేపీ తగ్గుతాయి. తీవ్ర నిశ్చయంతో పోరాడు, అప్పుడు కోరిక మరణిస్తుంది. నీకు దూరంగా పడి ఉన్న కోరికను గమనించు, లేకపోతే అది ఎప్పుడో ఒకప్పుడు లేచి ఆకర్షిస్తుంది. ఆ కోరికపై ఇది నీ సార్వకాలిక విజయం. ప్రకృతి ధర్మంతో కర్మ సిద్ధాంతంతో కలిసి పనిచేసినందువల్లనే నీకు ఈ విజయం సిద్ధించింది. ఇంకోసారి చదవనా ఇక్కడ? అంటే ఇక్కడ ఇది ఒక భీషణ సంగ్రామం. దేనికి అంటే గతంలో కోరుకున్నావనే విషయం కూడా నీకు ఆలస్యంగా గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం కోరిక దానికి వ్యతిరేకంగా దానిని దూరం చేయాలనే నీ కృత నిశ్చయం పరస్పరం పోరాటం సాగిస్తాయి. అది ఒక భీషణ సంగ్రామం. నీ మేధలో సాగే కురుక్షేత్రంలో నువ్వు కొన్నిసార్లు జయిస్తావు, కొన్నిసార్లు పరాజయం పొందుతావు. అయినా పోరాటం సాగించు, అప్పుడు విజయాలు ద్విగుణీకృతం అవుతాయి, పరాజయాలు క్రమేపీ తగ్గుతాయి. తీవ్ర నిశ్చయంతో పోరాడు, అప్పుడు కోరిక మరణిస్తుంది. నీకు దూరంగా పడి ఉన్న కోరికను గమనించు, లేకపోతే అది ఎప్పుడో ఒకప్పుడు లేచి ఆకర్షిస్తుంది. ఆ కోరికపై ఇది నీ సార్వభౌతిక విజయం. ప్రకృతి ధర్మంతో కర్మ సిద్ధాంతంతో కలిసి పనిచేసినందువలన
నీకు ఈ విజయం సిద్ధించింది. ఈ సాధనలో సాధకులు కొందరు మెలకువగా ఉన్నప్పుడు తాము ఒక కోరికపై విజయం సాధించినప్పటికీ నిద్రపోతున్నప్పుడు కలలో ఆ కోరికకు తాము లొంగిపోయినట్లుగా గమనించి కలవరపడతారు. ఎప్పుడో వధించబడింది అనుకున్న కోరిక ఇంకా వెంటాడుతున్నదనే విషయం గమనిస్తాం. ఈ దే ఈ కష్టాన్ని జ్ఞానం వలన అధిగమించవచ్చు. కలలో మానవుడు తను కామ శరీరంలో ఉంటాడు, కోరికల మధ్యనే ఉంటాడు. భౌతిక పదార్థ స్పందన ఇక్కడ చాలా బలహీనంగా ఉంటుంది. ఇచ్ఛాశక్తి కామలోక ద్రవ్యంపై కొంత స్పందన కలగజేస్తుంది. దీనిని ఉపయోగించుకొని కలలో ఉన్నవాడు పోరాటం సాగించాలి. అతడు కృతనిశ్చయుడై పోరాడితే కోరిక మాయమవుతుంది. కొంతకాలం క్రితం అతడిలో కలిగిన కోరికల వలన అతడి కామ శరీరం చాలా చైతన్యవంతంగా పనిచేసింది. ప్రస్తుతం ఉపయోగంలో లేనందున, అంటే కోరికకు దూరం చేయడం వలన శిథిలావస్థను చేరుకున్నదని గ్రహించవచ్చు. అయితే ఎప్పుడైనా అలలా వచ్చిన కోరికల రూపం కృత్రిమంగా దీనిని చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించవచ్చును. అది కలలోనూ మెలకువలోనూ కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది కృత్రిమంగా శవానికి ఏర్పడిన కదలిక వంటిది. దీనిని అతడు పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఇవి నావి కావు, ఇవన్నీ దూరం కావాలని గట్టిగా అనుకుంటే ఆ ఒక్కసారి అంటే గట్టిగా అనుకుంటే ఆ కృత్రిమ స్పందనలు కూడా తక్షణమే ఆగిపోతాయి. కోరికలు కామ సంబంధమైన ప్రవృత్తిని ప్రేరేపించే వస్తువుల గురించి, విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. ఆలోచన ఎప్పటికీ సృజనాత్మకమైనదే. కోరికలు కామ సంబంధమైన ప్రకృతిని ప్రేరేపించే వస్తువుల గురించి, విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. ఆలోచన ఎప్పటికీ సృజనాత్మకమైనదే. ఆలోచనలు కోరికలను ప్రేరేపిస్తాయి. దీనిని శక్తివంతమైన ఎడతెగని కార్యరూపంగా మార్చు. కర్మ సన్యాసం చేసి ఆలోచనలో మునిగిన వాడిని శ్రీకృష్ణుడిలా హెచ్చరించాడు. కర్మ సన్యాసం చేసినవాడు మిథ్యాచారుడు. ఆలోచనలే ఆహారంగా ఉన్నవాడికి కోరికలు ఎప్పటికీ నశించవు. ఈ కోరికలు ఆలోచనలనే ఆహారాన్ని పొందితే భౌతికమైన చర్యల ద్వారా అణిచివేసిన అవి మరింత శక్తివంతమవుతాయి. కోరికలతో పోరాడడం సాగించడం కన్నా దానిని వదిలివేయడం మంచిది. ఇవి తలెత్తితే మనస్సును మరో విషయంపై లగ్నం చేయడం మంచిది. ఒక పుస్తకం పైనో, ఒక ఆట పైనో, లేదా ఒక ఉత్తమమైన ఆకర్షణీయమైన విషయం పైననో లగ్నం చేయడం మంచిది. పోరాటం వల్ల మనస్సు దాన్నే మరింతగా ధ్యానం చేస్తుంది. దానికి కావలసిన ఆహారాన్నే అందిస్తుంది. దానిని మరింత బలపరుస్తుంది. కోరిక ఏ క్షణంలోనైనా తలెత్తుతుందని అనుకున్నప్పుడు దానిని తక్షణమే దారి మళ్లించడానికి ఒక విషయాన్ని సంసిద్ధం చేసి ఉంచుకో. అప్పుడది ఆహారం లేక మాడి చచ్చిపోతుంది. దానికి అవసరమైన ఆలోచన, క్రియ రెండూ లేక అది మరణిస్తుంది. ఇక్కడ కాపుతాను. ఈ చాప్టర్ అయిపోయిందా ఇది? ఇంకా ఇది కొంచెం అయిందా? ఇది అయ్యే. సరే. సర్వ విషయాలు భగవత్ స్వరూపాలే కాబట్టి అభిలషణీయాలే. నేను లేకుండా చరాచర వస్తువులే లేవు. భగవద్గీత పరిణామ క్రమంలో ఒక స్థాయిలో వాటిపై ఆకర్షణే ప్రగతిని కలిగిస్తుంది. తర్వాత కాలంలోనే వాటిని అధిగమించడం జరుగుతుంది. చిన్నపిల్లవాడు ఆట వస్తువుతో ఆడుకుంటాడు. అది బాగానే ఉంటుంది. అది అంతర్గతమైన మాతృప్రేమను ప్రేరేపిస్తుంది. అయితే పరిణతి చెందిన ఒక మధ్య వయస్సు స్త్రీ ఇలా ఆడుకోవడం కొంత విపరీతంగా ఉంటుంది. కోరికలను ప్రేరేపించే వస్తువులు ఉద్వేగాలను కలిగించి, కొంత అభివృద్ధిని కలిగించి పని చేయటానికి ప్రేరేపిస్తాయి. ఆ స్థాయిని దాటిపోయిన తర్వాత వాటి ప్రయోజనం నశిస్తుంది. ఇలా నిరుపయోగమవుతున్న సమయంలో అవి హానికరంగా కూడా పరిణమించవచ్చును.
ఇవన్నీ కర్మపై చూపిన ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కోరికల ద్వారా మనం అవకాశాలను కల్పించుకుంటాం. మనం కోరుకున్నవి మన పరిధిలోనివి లోనికి ఆకర్షించబడతాయి. ఇక నుండి మన కోరికలే మనకు రాబోయే అవకాశాలను, సంపదలను నిర్ణయిస్తాయి. శ్రమించి మనలో ఏర్పరచుకునే పవిత్రమైన కోరికల వలన సేవా గుణమే పరమధర్మంగా భావించడం వలన పరమ ఉత్కృష్టంగా పరోపకారం చేయగల మార్గం, పరమ గురువుల సేవలో ఉపయోగపడగలగడం, సంపదలు మనకు సంక్రమిస్తాయి. తర్వాతది 3వ కర్మసూత్రం. ఇక్కడికి ఆపేస్తాను. అలాగే అలాగే. అంటే పేజీ నెంబరు 39 చదవాలి. ఉమ్. ఎంత టైం ఉందో ఇంకా అది రాలేదు, 10 minutes ఉందని. అంటే మనం ఓకే, ఇంకా ఒక 12 minutes ఉంటుందేమో. నేను ఇప్పుడు ఆపేస్తానే. అందరికీ నమస్కారం.